ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో కొన్ని వేల మంది కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళందరూ కట్టుకొని వచ్చినా కానీ కొనలేంది ఒకటి నా దగ్గర ఉంది. ఏంటో తెలుసా? అది మా అత్తమ్మ చేతి వంట తిన్న తర్వాత కలిగే ఆనందం. అలాంటి ఆ ఆనందాన్ని ఒక్క అంబానీ కాదు కదా, వేల మంది అంబానీలు కలిసి వచ్చినా కూడా కొనుక్కోలేరు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ వంట ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు మనందరికీ అలాంటి రుచికరమైన వంటని చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు మన అత్తమ్మ అరుణా సుబ్బారావు అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ రా తల్లి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నా. ఏమిటి సంగతులు? ఏ సంగతులు? ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, అలసిపోతున్నాను, తిరుగుతున్నాను. అత్తమ్మ అలా అంటే అలా తిరగండి ఎండలో. అదే మరి, ఎలాంటి ఎండలు మండెను మనసే పిండెను చెమటతో మనిషినేమో చంపెను. అది ఎస్ కరెక్ట్. ఒక్క నిమిషం ఫ్యాన్ కానీ ఏసీ కానీ లేదు అంటే అయిపోతుంది. అంతే సంగతులు. ఈ సంవత్సరం బాగా ఎండలు ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయరా, జాగ్రత్తగా ఉండాలి మరి కదా. నాకన్నా బయట తిరిగేది మీరే ఎక్కువ జాగ్రత్త. ఇంటికి వస్తే కోడలు ఏమైనా చేసి పెడుతున్నట్టు ఏం పెట్టదు, అత్తమ్మ నేర్పించని పక్కన కూర్చుంటుంది. ఇలా వచ్చారా? సరే రండి, నన్ను చేయమంటారు అప్పుడు చెప్పండి. అత్తమ్మ ఈ రోజు ఏం చేస్తున్నారు చెప్పండి. ఈ రోజు మా కోడలికి ఇష్టం అని 3 పిండ్లతో పచ్చడి చేశారు. చిచి అట్టేస్తున్నారు. నాకు 3 పిండ్లతో పచ్చడి అనగానే ఒకసారి కళ్ళు తిరిగి అమ్మో పిండ్లతో పచ్చడి అనుకున్నాను. పిండితో పచ్చడి ప్రయోగం చేద్దాం, మనమే చేద్దాం. అత్తమ్మో మేము తింటాం. సరే 3 పిండ్లు కలిపి అట్టేద్దాం రా, బాగుంటుంది చక్కగా. ఓ సూపర్. 3 పిండ్లు కలిపి అట్టయిపోతున్నారు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. 3 పిండ్లు అట్ట తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బియ్యం పిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె. అత్తమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. దోశ అంటే చిన్న చిన్న ముక్కలు కోస్తారు, మీరేంటి పచ్చిమిర్చిని అంత ముక్కలు కోసారు? అవన్నీ దంచే పని నీకు ఉంది కదా, దంచడానికి నువ్వు ఉన్నావు కదా, ఎందుకు నా కష్టం, అందుకని అది తీసుకో, తప్పదు. అసలు విషయం ఇందాక నుంచి అడుగుదాం అనుకున్నాను. అసలు దంచి ఏమన్నా ఉంటే నేను అసలు పండగ అంటే ఆరోగ్యానికి మంచిది, ఎక్సర్సైజ్ కదా. ఎవరు పచ్చళ్ళు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు కదా, అందుకని మా అత్తమ్మలందరూ నువ్వు పాతకాలం వంటలు చెయ్యి, ఇప్పుడు కాదు పచ్చళ్ళు నువ్వు చూపించావు కదా, చాలా రోజులు చూసాము, ఇప్పుడు ఓన్లీ వంటలే చెయ్యి అంటున్నారు. సరే కొంచెం చిటికెడు వేసుకో తల్లి, జీలకర్ర అంటే మరికొంచెం వేసుకోవచ్చురా, మరికొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని లెక్కలు మీకు, అప్పుడు మాకు లెక్కలు లేవు, అంచనా మీద వేయడమే. వెయ్యి, రుచిగా కావాలంటే కొంచెం వెయ్యి, ఏం కాదు. ఓకే పర్లేదు, మొత్తం వేసి దంచమా. ఇదేంతసేపు దంచమ్మ అందాల ప్రవీణ, బాగా దంచమ్మ అందాల ప్రవీణ. అత్తమ్మకి పాట పాడటానికి టైం దొరికితే చాలంట, పాడేస్తానే ఉంటారు. అదే మరి, నాకు వచ్చిందే పాట మరి. ఓకేనా, ఇది కొంచెం మెత్తగా అవసరం లేదు, మెత్తగా దంచిచ్చిన నేను కష్టపెట్టను, సరేనా. పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇవి మాత్రం ఎక్కువ వేయకమ్మా, అంటుకుంటుంది, మామూలుగా అంటుకోద్దు, నసాడానికి అంటుతుంది. పర్లేదు అత్తమ్మ, బాగా తిని మంచి చల్లగా కూలింగ్ వాటర్ తాగితే హాయిగా ఉంటుంది కదా, ఎండలాగే ఉంటుంది. వేసేస్తారా? కొంచెం వేద్దాం, నీకు ఎన్ని ముక్కలు కావాలో అన్ని వేయి తల్లి, తర్వాత కారం అని నన్ను అనకూడదు. సరే నేనే వేసుకుంటానా, మరీ ఎక్కువ. 3 పిండ్లతో దోశ చేసుకోవటానికి ముందుగా మనం కొద్దిగా జీలకర్రని, పచ్చిమిర్చిని, ఉల్లిపాయని వేసి రోట్లో కొంచెం మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచేసాం. గిన్నె అందుకోరా తల్లి బంగారం. ఓకే, గిన్నె అందుకొని నాకు ఒక చెంచా ఇవ్వరా తల్లి, చిన్నది చెంచా, స్పూన్ ఇవ్వు. ఇది 2 స్పూనులు రా, ఓకేనా. ఇది ఏది? గోధుమ పిండి. అది గోధుమ పిండి, అది ఓకే, తెలుసు కదా, ఇది గోధుమ పిండి. అవును. 4 పప్పులు చూపించి ఇది ఏం పప్పు సాంబార్కి అని అడిగినట్టుగా ఉంది ఇప్పుడు. ఇది గోధుమ పిండి కదా, తెలుసు కదా నీకు. ఇదేం పిండి? బియ్య పిండి. అమ్మా పర్లేదురా, నీకు బాగానే తెలుసు. ఓకే, ఇది ఒక చెంచా చాలు. ఓకే, ఇది ఒక చెంచా చాలు. శనగపిండి, గోధుమ పిండే కాస్త ఎక్కువగా వేసుకోవాలి, చాలా. ఇదిగో చెంచా, కాస్త నీళ్ళు ఇచ్చే తల్లి బంగారం. దీంట్లో ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకోకపోతే అస్సలు ఏది బాగోదు. ఓకేనా, వేనా చిటికెడు వేస్తాం. ఎక్కువ కావాలా తక్కువ కావాలా? చాలా తక్కువ. నీకు బీపీ ఎక్కువ అవ్వాలంటే కొంచెం ఎక్కువ వేస్తాను, తక్కువ ఉందంటే చెప్పు, ఎక్కువ వేస్తాను. ఓకేనా, అది కూడా వేసారా, ముద్ద వేసి. తినలేదు కదా నువ్వు,
ఇక్కడ ఏది దంచినా తిన్న మొదలు పెడుతున్నావు, అది నా బాధ. ఇది తింటారు, తిని చూడు. మీరు అన్నారే గోపు గుయ్యి అంటదని, తిని చూడాల్సిందిరా, కొంచెం బాగుండేది కదా అత్తమ్మకి జోకులు. అది ఇది కొంచెం కరివేపాకు కూడా సరదాగా వేసుకోవాలి. సరదాగా ఎందుకు, బాగా వేసుకోవాలి. వేసుకుందాం. మా అత్తమ్మ సరదాగా ఏమంటున్నారు, ఇక్కడ సరదాగా. నీకు సరదా సరదాగా ఉంది కదా. నేను ఇలా చిన్న చిన్నగా చేస్తున్నాను, మీరు కూడా చేయండి. నేను చీరలో నా గొప్పతనం తెలుసుకో ఈ పాట పాడాలని అనుకుంటున్నాను. ఏంటో ఈ మధ్య మా అమ్మాయి డ్రెస్లు వేసుకొని వచ్చేస్తుంది. ఏంటో మా అబ్బాయి భయం లేదు, నా భయం లేదు కొంచెం కూడా. ఎక్కడ అత్తమ్మలమ్మా, ఇగండి అత్తమ్మ అనుకోండి ఎలా ఉంటాను. ఇది వస్తుంది టాపిక్ అని. ఇప్పుడు నీళ్ళు పోయిరా తల్లి, నీళ్ళు పోయొచ్చు కొంచెం, మరి కొంచెం పోయొచ్చు, ఏం కాదు. మళ్ళీ ఎక్కువైతే ఏం కాదు, ఇది ఎక్కువ పలచగా ఉండాలి ఇది కొంచెం. ఓకే, దోశల పిండిలా కలుపుకోవాలన్నమాట. ఒకసారి తిని చూడు నువ్వే. మా అబ్బాయికి వెంటనే ఇది టకటక అయిపోతుంది, షూటింగ్ కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చేస్తావు నువ్వు. దోశల పిండి అయిపోయింది, ఇడ్లీ పిండి అయిపోయింది, పూరి ఏం చేస్తాము అని కాకుండా చక్కగా ఇది ట్రై చేయండి. అత్తమ్మ మంచి ఐడియా. గోధుమ పిండి, బియ్య పిండి మంచిదే, శనగపిండి కొద్దిగా వేస్తారు, టెన్షన్ లేదు. ఎందుకంటే కొంచెం రుచి కోసం అనమాట, అది బాగుంటుంది 3 పిండ్లు కలిపి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా బయట నుంచి వస్తాం కదా, అర్జెంట్ గా కావాలి, ఏం చేస్తాం, మరి కొంచెం వేరే తల్లి సాయంత్రం పూట చక్కగా వేడి వేడిగా అప్పటికప్పుడు వేడి వేడిగా వేసుకొని తినేయచ్చు అన్నమాట. తినేస్తే బాగుంటుంది. మరి కొంచెం వేయరా తల్లి, మరి కొంచెం వేయాలి, కొంచెం చాలు. సో నేను పెనం పెట్టేస్తాను అత్తమ్మ. పెనం పెట్టారా తల్లి, నీకు అసలే కంగారుగా ఉంది బాగా. మా అబ్బాయితో సినిమాకి వెళ్ళాలని ఏమైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నావా? అంతేగా మరి, అది సంగతి నాకు అర్థమైంది, అందుకే కంగారు పడుతున్నా. మీకు అన్ని డీటెయిల్స్ చెప్పాల్సిందేనా? ఎక్కడికి వెళ్తున్నా చెప్పకపోతే ఎలా కుదురుతుంది? ఎందుకు వెళ్ళి వస్తాం కదా. మంచిగా బిర్యానీ, ఒక చికెన్ కర్రీ చేసి అలా ఉంచండి, మేము సినిమా చూసి వస్తాం. వచ్చినాక తిందురుగానే. ఏమండి నేనే చేశానండి, అత్తమ్మ చేయలేదు, పాపం పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటుంది కదా, ఆడుకుంటుంది. సరే, దీనిలో ఇప్పుడు నూనె వేయాలిరా, తప్పకుండా వేయాలి నూనె. నేను చేయి కడుక్కుంటాను, నాకు గిన్నె ఇవ్వాలిగా. మరి కొద్దిగా నూనె వేస్తున్నా అత్తమ్మ. ఎక్కువ వేయరా తల్లి కాస్త. అవునా, మరీ ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఏం కాదు, కొంచెం మామూలు దోశలా కాకుండా మామూలు దోశలా కాకుండా కొంచెం వేసుకోవచ్చు అన్నమాట, ఏం కాదు. ఇలా చక్కగా కలిపి పెట్టుకోవాలి దీన్ని. ఇది ఎలా వేయాలంటే ఇగో, ఇది మనం అట్టులాగా అట్లా మొత్తం వేయకూడదు అన్నమాట. ఇది ఇట్లా పలసగా వేసుకుని రావాలన్నమాట, అంతా అంతే. కాకపోతే ఏ పట్టం వచ్చిందని మాత్రం నన్ను అడకు, అప్పుడు అంతా పట్టంలాగా వేసేవారు కాబట్టి కదా. ఓకే, చుట్టూ ఇప్పుడు నూనె పోయి కాస్త మళ్ళీ కొంచెం నూనె వేసుకో, కొంచెం చుట్టూ వేయచ్చు. వాసన వస్తుంది చూసావా? అవును, ఉల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ దంచడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది చూసావా? దంచడం వల్ల ఎంత మజా ఉందో. ఇప్పుడు ఈ దోశ రాకపోతే ఉంటదట మా అత్తమ్మకి, బాగుంటది. నేను చేస్తానని చెప్తుంటే వినిపించుకోదే ఈ పిల్ల. నేనే కలుపుతాను అని కలిపింది, అందుకే అది రాలేదు. ఎంత అబద్ధం, అత్తలు చూసారా ఎంత గట్టిగా అబద్ధం ఆడేస్తారో. ఏం అబద్ధం ఆడారు? ఎవరైనా చూసారా? ఎవరైనా విన్నారా? ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు నేను చెప్పింది. ఓ అత్తమ్మ దోశ రాకపోతే అప్పుడు పాటలేదు, నేను కాదు, నా చెయ్యి కాదు. ఇప్పుడు నేనే కలిపాను రా, అందుకే దానిచ్చి నేను నూరాను కాబట్టి అలా సరిపడినట్టు నూరటం వల్ల దోశ చూడు. మీరు రోట్లో నూరేది బాగా నల్లగా వెయ్యి, ఆ కోపం మీ కోపం నా మీద చూపించుకో. బాగుంది, దోశలు రెడీ. 3 పిండ్ల దోశ కావాలి అంటే గనక ఇలా చేసుకోవాలి. ఇలా చేయండి. నాకు దోశలు ఇప్పటికి కూడా ఎప్పుడైనా వేయాలంటే, ఇది అట్టు దోశలు కూడా వేస్తాం కదా, నేను తిప్పిన తర్వాత అది వచ్చే వరకు నాకు టెన్షన్, ఇది పైకి వస్తుందా రాదా, పైకి వస్తుందా రాదా. ఏం చేయాలంటే పెనం కాసేపు వేడి చేయాలి. అబ్బో, వేడి చేయటము, దానికి నూనె ఉల్లిపాయ రుద్దటం, అసలు దానికి చేసే ఎన్ని ఉంటాయి అనుకున్నారు. అందుకే నేర్చుకోవాలి, అత్తమ్మలు చెప్పినప్పుడు వినాలి. అదొక ఆర్ట్, దోశలు బాగా వేయటం అనేది. బాగా వేయడం అన్నది కూడా ఆర్టే కదా. మా అబ్బాయి బ్రహ్మాండంగా వేస్తారు, నీకు రాకపోతే ఎలా తల్లి? నిజమే, అందరూ అదే చేసుకుంటున్నారు. ఎంత బాగా వేస్తారు. నీ దగ్గరకు వచ్చాక మర్చిపోయారు, రోజు మీకు వేసి పెడుతున్నారు కదా. నీ దగ్గరకు వచ్చినప్పుడు తీసేయరా, ఏం కాదు, అలా వచ్చేస్తుంది, అలా తీసేయి. చూడు ఎంత బాగా వచ్చిందో. అది మళ్ళీ కొంచెం నూనె పోయి తల్లి, ఇంకోటి వేద్దాం. ఒకటే ఏ సరిపోతుంది, మన ఇద్దరం తినాలిగా. నాకు ఇస్తావా మొత్తం నువ్వే తింటావా? వద్దు, మీరే తిందరు, నాకు ముక్క చాలు. అంతేనా? కాకపోతే వేరే దోశలాగా ఇలా చేయడానికి రాదు. ఎక్కడ వేసాను, మీరు పిండి ఎక్కడ అక్కర్లేదురా, చుట్టేయాలి ఇది కంపల్సరిగా. నూనె ఎక్కడున్నా పర్లేదు మనకి. ఇది మనకు మామూలు దోశలాగా మధ్యలో వేసి ఇట్లా చుట్టూ రుద్దడానికి రాదు, ఇలాగే వేయాలి దోశ. అది
సో అది చూస్తున్నారు కదా, 3 పిండి లట్టు దోశ రుబ్బినట్టు రుబ్బకూడదు, పెండం మీద ఇలా వెయ్యాలి. వేగింది కదా అత్తమ్మా? వేగిందిరా తల్లి. స్టవ్ ఆపేసేమ్మా. అది ఆపడం మర్చిపోకూడదు, ఆపాలి ఎప్పుడైనా సరే. ఆపాలనా అంట. వడ్లమ్మా వేరే దోశలు వేసుకుంటే దానికి చట్నీ కావాలి, దీనికి అవసరం లేదు. అవునా? తిని చూపిస్తాయి. 3 పిండ్లట్టమ్మా తిని సూచి చెప్పమ్మా అందమైన కోడలా. ఓకే, జాగ్రత్త, స్లోగా తిను, ఎవరు లాక్కోరు. రైట్ అత్తమ్మా, నిజంగానే ఏం అక్కర్లా. అంటే మనం రుబ్బిన ఆ జీలకర్ర, ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి, కారం అద్దరిపోతుంది దోశ. చాలా బాగుంది, మంచి స్నాక్ ఐటమ్ లా ఉంది. ఊరికే దీనికి అట్టని పేరు పెట్టాం కానీ ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి ఐటమ్ ని మాకు చాలా సింపుల్ గా తయారు చేసుకునేలా చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా తల్లి, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఎలా తయారు చేసామో 3 పిండి లట్టు. టేస్ట్ అద్దరిపోయింది. మీకు కూడా తినేయాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. 3 పిండి అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బియ్యం పిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా రోల్ తీసుకొని దానిలో జీలకర్ర వేసి కొద్దిగా దంచుకోవాలి. అది కొద్దిగా నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్ల గోధుమ పిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి వేసి సరిపడంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం రోట్లో దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేయాలి. తర్వాత కరివేపాకు, సరిపడ నీళ్లు పోసి దోసల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత దీన్ని అట్టులాగా వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోండి. అంతే, ఎంతో వెరైటీ వేడి 3 పిండ్ల అట్టు రెడీ. ఈ రోజు మేము తయారు చేసిన ఈ 3 పిండ్ల అట్టు మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ 3 పిండ్ల అట్టు అని టైప్ చేయండి. అంతే, మా అత్తమ్మ నేను కలిసి చేసిన ఆ వంటకం చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.